అఖండ భారతదేశ తీరాన్ని తాకే క్షణం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక మిషనరీ కథ. అలెగ్జాండర్ డఫ్. ఇది నా మొదటి అడుగు భారతదేశానికి. వెలుగుని జ్ఞానాన్ని చూపు. ఈ పిల్లలందరూ చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాలి. ప్రభు ఆవిరిని చీకట్లో విడిచిపెట్టకు. విద్య ద్వారా వెలుగు చూపు. మీరు చదువుకుంటే దేశం మారుతుంది. చదువుకోండి, సాహసించండి, మార్పు తేవండి. ప్రతి మనిషి దేవుని స్వరూపంలో సృష్టించడాడు. దేవుని దృష్టిలో ఎవరు తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఈ సమాజపు వ్యవస్థలు మనిషిని తక్కువ చేసి దాసుడిగా చెయ్యడం. ఇది మా పూర్వీకులు మాకు ఇచ్చిన వేదాలు జ్ఞానం. చాలు. వేదాల ఆంగ్ల భాష కంటే వద్దు. మించిన మాకు విద్య వేదాలు ఏది? చాలు. ఆంగ్ల భాష వద్దు. నేను స్కాట్లాండ్ నుండి ఇక్కడకు ఎందుకొచ్చానో మీకు తెలుసా? వీధుల్లో తిరుగుతున్న ప్రతి బాలకుడి కన్నుల్లో కొత్త వెలుగు చూడాలనేదే నా ఆశ. కృష్ణమోహన్ బెనర్జీ ఆ యువకుడి కళ్లలో మొదటి వెలుగు కనిపించింది. లాలా బిహారీ, అతడు నా పాఠశాలలోనే చదువుకున్నాడు. మరెందరినో చదివించాడు. వాళ్లు కేవలం విద్యార్థులు కాదు, వాళ్లు దీపాలు. ఈ చీకటి సమాజంలో వెలుగు పంచిన దీపస్తంభాలు. వాళ్లను చూసి మరో విద్యాసాగర్ పుడతాడు. మన కోసమో, మన పిల్లల కోసమో ఈ చీకటి నిరక్షరాస్యత తొలగించడానికి డఫ్ వంటి సేవకులు వచ్చారు. ఆ వెలుగు మనలో కొనసాగాలి. ప్రతి పుస్తకం, ప్రతి పాఠం, ప్రతి విద్యార్థి ఈ దేశానికి కొత్త దారిని చూపించే దీపం. మనందరం కలిసే ఆ వెలుగును కొనసాగిద్దాం.